చెప్పండి, ఎందుకు ఫోన్ చేసి ఏం మాట్లాడతారు? మీకు ఫోన్ చేసి ఎక్కువ నీ ఫ్యాన్స్ అంటారు, ఒకడు బర్త్డే ఉందా అంటాడు, ఒకడు నీ రేట్ ఎంత అని అంటాడు, ఒకడు వస్తావా అని అడుగుతాడు. మిమ్మల్ని ఆ, నన్ను అడుగుతారు. కావాలంటే నేను ఇన్స్టాగ్రామ్ లో వాయిస్ రికార్డ్ పెట్టమని పెడతా. ఒకడు నీ రేట్ ఎంత అంటాడు, ఒకడు వస్తావా అని అంటాడు, ఒకడు ఎక్కడున్నావా అంటాడు. 12 గంటలకు ఫోన్ చేస్తారు, 3 గంటలకు ఫోన్ చేస్తారు, 2 గంటలకు చేస్తారు, 1 గంటలకు కూడా ఫోన్ చేస్తారు. నాకు బిజీ కాల్స్ వస్తాయి మీకు? కాల్స్ కంటిన్యూ వస్తూనే ఉంటాయి. ఫోన్ రీల్ చేద్దామని ఫోన్ పెడితే ఫోన్ చేస్తారు. ముండ కొడుకు నాశనం అయిపోతారు, సర్వనాశనం అవుతారు. అదే సలార్ మూవీ చూసారా? నచ్చిందా? నా ఫేవరెట్ హీరో ప్రభాస్ కదా, చూశాను. ఆ మూవీలో మీకు ఛాన్స్ వచ్చింటే అసలు నాలంటే అదృష్టవంతుడే ఉండడు. అసలు నేను నా జీవితంలో అనుకున్న గోల్ రీచ్ అయ్యేది. ఇప్పుడు ప్రభాస్ గారు పక్కన మీరు లేడీ గెటప్ లో వేసుకొని ఏదైనా చెయ్యాలి, సాంగ్, ఐటమ్ సాంగ్ అలాంటి పక్కా చేస్తా. ప్రభాస్ అంటే నా ప్రాణం, నా గుండెకాయ. ప్రభాస్ లేని అసలు నేను బతకలేను. ఎప్పుడైనా కలిసారా ఆయన? బయట చూసారా? బయట చూడలేదు, ఇప్పటివరకు దగ్గర నుంచి చూడలేదు, దూరం నుంచి ఓన్లీ టీవీలా థియేటర్ల మూవీలో తప్ప రియల్ గా అయితే చూడలేదు. కానీ ఏదో ఒక రోజు వెళ్ళి హక్ చేసుకుంటా, వెళ్ళి బిగ్ గీత హక్ చేసుకుంటే చేయని పట్టుకుంటా. నా ఫేవరెట్ ఆయన అంటే ప్రాణము, వదలరు దొరికితే. అసలు దొరికితే వెళ్ళి కంపల్సరీ చేయి ముట్టుకుంటా. కొట్టినా సరే, నన్ను ఎవరైనా చంపినా పర్లేదు, కానీ ఆయన మాత్రం కంపల్సరీ టచ్ చేస్తే ఎప్పటికైనా టచ్ చేసేస్తారు. ఇంకా సెకండ్ ఇస్తారు. సెకండ్. ఓకే. ఇంకా ఏంటి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయి మాకు తెలియనివి? మీకు తెలియనంటే ఏముంటాయి, ఎవరికి వాళ్ళు ఉంటాయి. పొద్దు టిప్పులు మార్నింగ్ లేసి నాయి కొన్ని ఇంటర్వ్యూలు కొన్ని ఇస్తాను. నాకు టైం దొరికిన కొద్ది కొన్ని మూవీస్ చేస్తున్నా, కొన్ని 2 మూవీస్. పెద్ద హీరోస్ లేదు, చిన్న హీరోలు కొత్త వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా మీరు? సపోర్ట్ చేస్తున్నా. అట్లా నేను బిగ్ బాస్ కూడా వెళ్ళాలని ఉంది. అదే చెప్తున్నారు, మీరు ఓటీటీకి వెళ్తారా నెక్స్ట్ బిగ్ బాస్? నెక్స్ట్ 8 లో నేను వెళ్ళాలని దేవుని కూడా మొక్కున్న మరి. ప్రజలు ఆఫర్ అయితే ఇప్పటి వరకు రాలేదు. ప్రజలు నన్ను బాగా సపోర్ట్ చేసి, ప్రజలందరూ నన్ను ఒప్పించి బిగ్ బాస్ కు నన్ను సపోర్ట్ చేస్తే బిగ్ బాస్ కి వెళ్ళాలని ఉంది. బిగ్ బాస్ కి ఎందుకు? నాగార్జున గారి కోసమా? లేదండి, ఎంటర్టైన్మెంట్ కోసం. మీరు ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్తే ఎలా రెడీ అవుతారు? అమ్మాయిలా రెడీ అవుతారా, అబ్బాయిలా రెడీ అవుతారా? అబ్బాయి లాగానే ఉంటుంది, సేమ్. ఎలా రెడీగా అంటే అలా రెడీ అవుతారు. వాళ్ళు ఎలా చెప్తే అలాగా. చీరలు అవి కూడా తీసుకెళ్తారా బిగ్ బాస్? కట్టుకుంటా కదా, అప్పుడప్పుడు తీసుకెళ్తారు. చీరలు కట్టుకోవడానికి తేడా ఏముంది, మనకి ఇష్టం ఉంటే చాలా అంటారు. అంతే మరి. అంతే మరి. మరి మీ జాకెట్ నువ్వు యాంకరింగ్ చేస్తున్నావు, నువ్వే చేయాలని రూల్ లేదు కదా, ఎవరైనా చేయొచ్చు కదా, నేను అంతే. అదే అంటే మన కొన్ని ఉన్నాయి కదా కట్టుబాట్లు. అవును. మీరు ఇంకేముందిలే అంటే మీరు పక్కన వాళ్ళ గురించి పట్టించుకోరు. ఐ డోంట్ కేర్. ఎందుకు పట్టించుకోవాలి? ఇప్పుడు నువ్వు ఉన్నావు, అన్ని షోలు చేస్తున్నావు, ఫేమస్ అయ్యావు. నువ్వు అయితే ఎక్స్పెక్ట్ చేసావా? అసలు నువ్వు కాలేజ్ చేసేది కదా, నువ్వు ఈ స్థాయికి వస్తావని అనుకున్నావా? లేదు, మీ అంత పెద్దోళ్ళు ఇంటర్వ్యూ చేస్తానని అనుకోలేదు నేను. అలాంటిది నువ్వు చేసావంటే అదృష్టమే కదా. మిమ్మల్ని చేయడం నా అదృష్టంగానే ఫీల్ అవుతున్నా. మీరు కూడా ఫేమస్ కూడా నా అదృష్టం అసలు మీకు. ఓకే ఓకే. ఓ మై గాడ్. నా వీడియోసా? ఆ వీడియోస్ ఫన్నీగా ఉంటాయి చాలా. మీరు ఎప్పుడు పిచ్చి పిచ్చిగా రెడీ అవుతారు, అందంగా రెడీ అయ్యేటప్పుడు ఒక్కసారి చూడలేదు. జబర్దస్త్ లో అంత అందంగా ఎప్పుడు రెడీ కాలేదు. అంటే సింపుల్ గా రెడీ అవుతావు ఎందుకు? నాకు సింప్లిసిటీ అంటే చాలా ఇష్టం. ఆడవాడిగా ఆరంభారంగా అదే ఏదో చేయాలని నాకు. నేను ఎప్పుడైనా నువ్వు ఈసారి స్కిట్ చేసినప్పుడు నువ్వు అందంగా రెడీ కావాలని కోరుకుంటున్నా. వద్దు, మీలాగా టచ్చర్ లేదు నాకు. అంటే నా టచ్చర్ మీకు రావాలంటే చాలా కష్టం. అదే, నాకు టచ్చర్ లేదు. జీరో సైజ్ చాలా బాగున్నారు. నాకు టచ్చర్ లేదు. ఇంకోటి ఏంటంటే మీలాగా మంచి హెయిర్ లేదు. అలా ఏం లేదు, మీ వరకు ఎవరే, నా హెయిర్ నాదే. అదే సిల్క్ హెయిర్. మీలా అందంగా అంటే నా వల్ల కాదు కదా, టచ్చర్ ఉండాలి. మీలా బ్లాక్ మీ వాడాలంటే చాలా కష్టం అండి. 25,000 మంత్లీ నా జీతం ఎంత ఉంటుంది? మీరు బ్లాక్ మీ వాడతారు, ఐబ్రోస్, పెడిక్యూర్, మ్యానిక్యూర్ అన్ని చేసుకుంటా అన్ని కదా. మీ అంత స్టేజ్ కి రావాలనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. టచ్చర్ గానీ ఏదన్నా గానీ. బిగ్ బాస్ ట్రై చేస్తున్నారు వెళ్దామని? అవును. ఎందుకు? మీకు ఎందుకు వెళ్ళాలి, ఏదైనా చెయ్యాలనా? నా బిగ్ బాస్ కి నా అన్ని రీచ్ అయ్యాను, అన్ని చేశాను. ఇంకా బిగ్ బాస్ కి ఒకటి వెళ్తే నాది దండం అయిపోతుంది, నా జన్మని. జన్మ దండం అయిపోద్దా? ఇంకా ఆపేస్తారేంటి అన్ని దాంతో? ఇంకా ఆ బిగ్ బాస్ కి ఒకటి వెళ్తే తర్వాత ఆఫర్ వచ్చినా రాకుండా ఇంట్లో కూర్చొని గిన్నెలను తోముకుంటా. కానీ బిగ్ బాస్ కి వెళ్ళాలని ఉంది. వెళ్ళాలి. మీరు ఎందుకు ఈ మధ్య టచ్చర్ అని శారీ కట్టుకుంటున్నారు, జాకెట్ వేసుకోవడం మర్చిపోతున్నారా లేకపోతే ఏంటి? ఏం లేదు, నా టచ్చర్ అంటే నా ఇష్టం. నా టచ్చర్ ఉంది కూడా నేను చెప్పుకుంటున్నాను, తప్పేముంది దాంట్లో? మిమ్మల్ని 10 మంది అబ్బాయిలు ఎప్పుడైనా వచ్చి ఇబ్బంది పెట్టడం కానీ ఏడిపించడం అలా చేశారా మీరు శారీ కట్టుకుని వెళ్తున్నప్పుడు? కానీ అలా చేస్తూ దవడలు దండం అంటాయి, డైరెక్ట్ అక్కడే దంట సంటలు నాతో పెట్టుకుంటే. ఎవరైనా సరే నాకేంది, ఐ డోంట్ కేర్. ఇంటికి వెళ్ళి తన్నొస్తాను. నేను బెదిరే రకాన్ని కాదు, భయపెట్టే రకాన్ని. నేను గాజులు వేసుకోలేదు, దవడలు దండు అంటాయి వానికి. ఓకే. ఎవడో కానీ
ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా చాలా వీడియోస్ లో, ఎందుకు మార్నింగ్ మెసేజెస్ చేస్తున్నారు, బ్యాడ్ కాల్స్, బ్యాడ్ మెసేజెస్, మీరు ఎప్పుడు పోలీస్ స్టేషన్ లో కంప్లీట్ ఇవ్వలేదా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చేంత వస్తే ఇచ్చేవన్నీ, అంత జరగలేదు కాబట్టి అంటే ఇవ్వట్లేదు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కదా రేట్ ఇబ్బంది అంటే ఫోన్లు చేసి సతాయించడం ఒకటి, నన్ను వచ్చి సతాయిస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు వేయనేంటి, రేప్ కేసు పారేస్తాను మన పైన. మీ మీద రేప్ కేసా? మరి నన్ను బలవంతంగా ఇట్లా టార్చర్ పెట్టాలని చెప్తాను, నాకేం భయము. నన్ను మిమ్మల్ని మీకు ఎప్పుడైనా అనిపించిందా నా మీద రేప్ కేసు పెడదాము, నన్ను ఏదైనా సతాయిస్తున్నారు? నన్ను ఎవరు రేప్ చేయలేదు కదా, రేప్ కేసు ఎలా పెడతాను? మీరు ఇప్పుడే చెప్పారు రేప్ కేసు చేస్తానని. నన్ను ఎవరైనా రేప్ చేస్తే రేప్ కేసు పెడతాను, చేయండి నేను పెట్టలేదు కదా. అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను రేప్ చేయాలి కదా, చేసి ఆయన అసలు ఉండాలి కదా మార్కెట్ లో. లేడనే కదా మీ బాధ? అలా అని కాదు, అదేనండి, అవునన్నారు. ఇప్పటివరకు రేప్ చేయలేదు, అదేమన్నా ఫంక్షన్ అండి చేయలేదు, చెయ్యాలి త్వరలో అలా అని కాదు, అలా చెయ్యర్లే. నేను మంచి మార్కెట్ లో మంచి ఫండింగ్ ఉంటాయి కాబట్టి అందరూ మీమ్స్ లో అట్లా ట్రోల్స్ చేస్తారు కదా, టచ్చర్ మిచ్చర్ అని, మీకు ఏమైనా అనిపించదా? మీకు ఏమైనా ఫీల్ అవుతారు ఎప్పుడైనా? అంటే చాలా మంది ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్స్ చెప్తుంటే కొంచెం బాధపడతా, తర్వాత లైట్ తీసుకుంటే గింతలు వేస్ట్ గా పెడుతుంటారు, పట్టించుకోను నేను. ఇప్పుడు చాలా మంది ట్రోల్ చేసి అబ్బాయిల్ని తిట్టని కెమెరా చూసి, మీరు ఎలా తిడతారు? వద్దులే చేయను, వాళ్ళ వల్ల ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను, వాళ్ళ వల్లనే ఈ రోజు స్థాయిలో. ట్రోలింగ్ వల్లనే చేయకోక. ఓకే, ఎవరైనా హీరోయిన్ లా మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? నాకు అనుష్క ఉంది, రకుల్ ప్రీత్ అంటే ఇష్టం, సమంత అంటే ఇష్టం. మీరు ఇప్పుడు సమంత లాగా ఇక్కడ దాకా హెయిర్ కట్ చేసుకుంటారు, ఆవిడ కూడా ఇక్కడ దాకా? లేదు, నేను ఇష్టమైన నయనతారలా ఉంటది. మీరు నయనతారలా ఉంటాను. ఆ పాటకి చేయాల్సిందిగా చెల్లెయ, ఆ పాటకి చాలా చేశాను. చాలా చేశారా? మీకు ఎందుకు అనిపించింది మీరు నయనతారలా ఉంటారు అని? ఎందుకంటే ఆమె చూశాను కాబట్టి సేమ్ అలాగే ఉంటాయి కాబట్టి ఆమెకు నాకు పోలికలేదు అనుకున్నాను. ఒకేలాగా ఎలా అండి? అంటే మీకు ఎవరైనా లేదు, నేను చాలా మంది మెసేజ్ పెట్టారు, అంటే ప్రేరేపించారా మిమ్మల్ని? లేదు, అలా ఉంటావు అలా ఉంటావు, రెడీ అయితే బాగుంటావు, చీరలో బాగుంటావు, నీ టచ్చర్ బాగుంటది, నీ బ్యాగ్ బాగుంటది, నీ ముందు బాగుంటది. బ్యాక్ ఓకే బ్యాగ్ కనిపించదు కదా ఫ్రంట్ ఉన్న, అంటే అద్దంలో చూస్తే కనబడుతుంది కదా, అట్లా అడుగుతుంటారు అబ్బాయిలు చాలా మంది, మస్తు ఉంటావు, నీ ఫిగర్ లా ఉంటావు, అసలు అమ్మాయి అయితే ఎంత బాగుండేది అంటారు. సో మచ్. ఇప్పుడైనా అనిపించింది నేను అమ్మాయిగా పుట్టింటే బాగుండేది అని? నేను ఒకటి ఊహించుకున్న, అమ్మాయిలా పుట్టింటే పక్క హీరోని అయ్యేది. ఎవరు? నేను. ఓకే, వావ్, సలార్లో ఉండేవాళ్ళు కదా తప్పకుండా మీరే. నాకేం తక్కువ, చాలా మంది నా లిప్స్టిక్ ఎక్కువ ఇష్టపడతారు. మీ లిప్స్ ని ఇష్టపడతారా? మరి బ్లాక్ ని వేసుకోలేదు, లిప్స్టిక్ సింపుల్ గా వచ్చారు. అంటే మామూలుది యూజ్ చేశాను ఈ రోజు, ఎందుకంటే నాకు మామూలుది ఏం యూజ్ చేస్తారు? చాలా మంది అంటే నీ లిప్స్ కరెక్ట్ ఉంటాయి, ఐశ్వర్యలా ఉంటాయి నీ లిప్స్. ఒకసారి కెమెరాకి చూపించండి, దగ్గర దొంగమూతి పెట్టండి ఒకసారి, దొంగమూతి. ఓకే మిమ్మల్ని అగ్గిపెట్టే మచ్చా గారిని, వైజాగ్ సత్య గారిని, అందరినీ బిగ్ బాస్ లో వేస్తే ఏజెంట్ తాతని, నటనం స్టార్ ని, వాళ్ళందరిని వేస్తే మీకు ఎలా ఉంటది బిగ్ బాస్ లో? మీ అందరిని వేస్తే అసలు రేటింగ్ ఎక్కడికో పోతుంది, దేశాలు రచ్చ ఒక సంచలనం పుట్టిస్తాం. ఇన్ని రోజులు సంచలనం ఇప్పుడు పుట్టుతుంది మార్కెట్ లో. మీరు నటనం స్టార్ లవర్స్ అని ఏదో ట్రోల్స్ చేస్తున్నారు, నిజమేనా అది? నాకు లవర్స్ ఎవరు లేరు, బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. నటనం స్టార్ ఎప్పుడైనా మీతో బ్యాడ్ గా బిహేవ్ చేయడం కానీ చేశారా? లేదు, మంచోడు, బాగా మాట్లాడతారు కదా. మరి ఎందుకు ఆయన అంత మంచిగా ఉన్న చాలా మంది నువ్వు ఉప్పల్ బాలు లవర్స్ అది ఇది అంటున్నారు? అంటే అలా అంటుంటారు ఇక టైం పాస్ కి. ఇప్పుడు ఎంతో మంది ఎన్నో రకాలుగా అనుకుంటారు, అవన్నీ పట్టించుకుంటే మనం ముందుకు వెళ్తామా? అవునవును. ఎప్పుడన్నా టీవీ షోస్ లో యాంకరింగ్ చేద్దాం ఛాన్స్ ఏమైనా వచ్చిందా? మీరు ఏమైనా అనుకున్నారు? ఇప్పుడు రష్మి గారు ఉన్నారు, సిరి గారు ఉన్నారు, జబర్దస్త్, అలా ఏదైనా యాంకరింగ్ చేయాలి నాకు చాలా ఇష్టంగా ఉంది. అవకాశం వచ్చింది, ఒక ఛానల్ కూడా వచ్చింది, కానీ అమౌంట్ తక్కువ ఇస్తారు, అక్కడ నుంచి ఇక్కడ ఉప్పల్ నుంచి ఇక్కడ రావాలంటే తక్కువ అమౌంట్ నేను చేయలేను, వద్దని చెప్పాను స్టార్టింగ్. ఉప్పల్లో ఉండడం వల్ల ఉప్పల్ బాలు అని పేరు పెట్టుకున్నారా? లేదు, నా పేరు ఉప్పల్ బాలు. పేరు ఉప్పల్ బాలా? ఓహో, మీరు ఉండేది ఉప్పల్. మిమ్మల్ని ఎవరైనా ప్రపోజ్ చేశారా? అంటే కొంచెం లేడీ గెటప్ గా తయారైన తర్వాత కానీ ఎప్పుడన్నా? అబ్బాయిగా ఉన్నప్పుడే లవ్ చేయలేదు ఎవరు అమ్మాయిలు, ఇంకా లేడీ గిటర్ ఉంటే అబ్బాయిలు ఎందుకు లవ్ చేస్తారు? నాకు ఇప్పటివరకు ఎవరు ప్రపోజ్ చేయలేదు. మీకు ఎవరి మీద లవ్ రాలేదా? నాకు వచ్చింది వాళ్ళు లవ్ చేయలేదు కదా. నాకు కొంతమంది నచ్చారు, వాళ్ళు నన్ను ప్రేమిస్తే బాగుంటుంది, ఎవరైనా పర్వాలేదు. రేపు మీరు పెళ్లి ఎవరిని చేసుకుందాం అనుకుంటున్నారు? నేను పెళ్లి చేసుకో ఇంట్రెస్ట్ లేదండి, ఇలాగే హ్యాపీగా సింగిల్ గా ఉంటారు. ఈ లోపు ఒక అబ్బాయి వచ్చి బాలుని ఇష్టం వచ్చినట్టు ఉండు, నేను నీతోనే ఉంటా, మరిద్దరిని పెళ్లి చేసుకుందాం అంటే చేసుకుంటారా? అలా చేసుకొని సమాజంలో చెడ్డ పేరు వస్తుంది
కానీ ఎవరైనా వచ్చి నా దగ్గర ఉంటారంటే ఉండొచ్చు, ఫ్రెండ్స్ లాగా, ఫ్రెండ్స్ లాగా ఉంచుకుంటారు, లైఫ్ లాంగ్ లైఫ్ లాంగ్ ఉంచుకుంటాను. పెళ్లి మాత్రం చేసుకో. ఎవరైనా అమ్మాయి నన్ను ఇష్టపడితే అమ్మాయిని చేసుకుంటాం. అమ్మాయి చేసుకుంటారు. అమ్మాయి ఎలా ఉండాలి మీకు? ఎలా ఉంటే పర్వాలేదు, అందరికి ఎలా దొరుకుతా అలా దొరుకుతా అదృష్టం. అంటే మీకు ఉంటది కదా ఇలాంటి అమ్మాయి అయితే బాగుంటుంది, నన్ను అర్థం చేసుకునే అమ్మాయి అంటే ఎప్పుడు అలా కోరుకోలేదు, మామూలుగా మామూలుగా